వెల్కమ్ టు మై ఛానల్ కేటీహెచ్ వ్లాగ్స్ 77. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మరి నిన్న ఆల్రెడీ మీకు ఫ్రీ షో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అయితే దీంట్లో వచ్చేసి మీకు బైబిల్ వర్సెస్ ఎట్లాగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే నిన్న చూపించిన ఫ్రీ షోలోనే మనము బైబిల్ ప్లస్ సాంగ్స్ రెండు మనము చేసుకోవచ్చు, ప్రాబ్లం అంటూ ఏముండదు. బట్ ఏంటంటే ఈ బైబిల్ షో అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. అందుకని నేను ఇది మీకు చూపించాలని అనుకుంటున్నాను. మీరు దాంట్లో చేసుకోవచ్చు, ప్లస్ దీంట్లో కూడా మీరు బ్రహ్మాండంగా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. రెండిట్లో మీకు ఈజీగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. బట్ నేను ఎందుకు బైబిల్ షో కూడా చెప్తున్నానంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఎట్లాగా ఏంటనేది నేను చూసుకుందాం ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్ పీసీ అనమాట. సో నెక్స్ట్ ఓబిఎస్ స్టూడియో అనేది ఇంకో పీసీలో ఉంటుంది. ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా నేను మీకు పెడతానమాట. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనము దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రీ షో సంబంధించింది మనం ఆల్రెడీ చూసాం కాబట్టి దాంట్లోనే మనము ఒక ప్లగ్ఇన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాం. అదేంటంటే NDI 6 రన్ టైమ్ అనేది ప్లగ్ఇన్ మనము ఆల్రెడీ ఫ్రీ షో దానికోసం మనము ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఎవరైనా చేసుకోకపోతే మీరు కింద నా నంబర్ ఇస్తానండి. నా నంబర్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేసినట్లయితే మీకు డాక్యుమెంట్గా నేను అది పంపిస్తాను. లేదా మీరు గూగుల్లో వెళ్ళేసి NDI 6 రన్ టైమ్ అని డౌన్లోడ్ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మీకు ఎవరికన్నా సింపుల్ ప్రాసెస్లో మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవాలి అని అనుకుంటే మీరు నాకు కింద నేను మీకు నంబర్ ఇస్తున్నాను. ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నేను మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ పంపించేస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనము బైబిల్ షో కాబట్టి ఎట్లా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎట్లా సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక మందికి మీరు షేర్ చేసి మరి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని మీద కామెంట్లో మాకు తెలియపరచండి. అయితే ఇప్పుడు మనము ఈ సెకండ్ స్క్రీన్లో మనము బైబిల్ షో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాము. అయితే ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనము సెర్చ్ బార్లో మనము బైబిల్ షో డౌన్లోడ్ అని కొట్టాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ సెర్చ్ చేసే కాబట్టి నాకు అక్కడ డైరెక్ట్గా చూపించింది. మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో బైబిల్ షో డౌన్లోడ్ అని కొడితే మీకు ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది కదండి bibleshow.net అని. ఇంకా అక్కడ అనిపిస్తున్న డౌన్లోడ్ బైబిల్ షో అనేది క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు ఫైల్ డీటెయిల్స్ వర్షన్ డిస్క్రిప్షన్ అని ఉంది. అయితే వర్షన్లో మీకు మెయిన్ వర్షన్ వచ్చేసి 5.4 అనమాట. అంటే ఇప్పుడు రీసెంట్ కాదు 2020లో మనకి అది రిలీజ్ అయిందనమాట. అంటే ఇది చెప్పాలంటే ఈ బైబిల్ షో అనేది చాలా ఓల్డ్ వర్షన్ అండి. అంటే ఫస్ట్లో అప్పుడు బాగా వాడేవాళ్ళు. కాకపోతే సింపుల్ ప్రాసెస్ అని మాత్రమే నేను దీన్ని మీకు చూపించడం జరుగుతుంది. సో మీరందరూ డౌట్ రావచ్చు, ఫ్రీ షోలో కూడా చేసుకోవచ్చు కదండి. నేను ఇందాకే చెప్పాను మీకు, దాంట్లో చేసుకోవచ్చు, దీంట్లో కూడా మనము చేసుకోవచ్చు. ఇది ఇంకా కొంచెం సింపుల్ ప్రాసెస్ అని మాత్రమే నేను దీని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, bibleshow5.exe అని కనిపిస్తుంది కాబట్టి అది మనం డౌన్లోడ్ చేద్దాము. అది డౌన్లోడ్ చేసినాక మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది మనకి అక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కాబట్టి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ లోకల్ డిస్క్లో నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఫస్ట్లో బైబిల్ షో అనేసి. సో దానికి మీరు మనం ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు అక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, అది క్లిక్ ఇచ్చేసి ఎస్ అని కొట్టడము. సో మనకి ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ కొట్టేసి అగ్రీ కొట్టాలి, మళ్ళీ ఇన్స్టాల్ చేసేసేయాలన్నమాట. సో అది మొత్తం ఇన్స్టాలేషన్ అయినాక ఇంకా ఫినిష్ అంటే ఇక్కడ మనకి రన్ బైబిల్ షో 5.4 అని అక్కడ ఉంది కదా, అది అన్టిక్ చేస్తే మనము అంటే ఓపెన్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం టిక్ చేస్తున్నాం కాబట్టి మనం ఫినిష్ కొట్టిన వెంటనే అది ఓపెన్ అయిపోతుంది. సో మనం ఫినిష్ కొట్టేద్దాము. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఆ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. అయితే ఇది స్టార్టింగ్ ఇది మనకి జస్ట్ ఒక హెల్ప్ అనమాట. అంటే జస్ట్ మనకి చూపిస్తాడు, జస్ట్ అట్లా ప్రివ్యూ లాగా. అయితే ఇక్కడ నేను ఇంటూ కొట్టేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
సో దీన్ని మధ్యలోకి డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూశారు కదండి మీరు, మనకి ఆ బైబుల్ షో అనేది ఓపెన్ అయిన వెంటనే మనకి స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుంది. అయితే దీన్ని మనము కంప్యూటర్లోకి, అంటే ఓబిఎస్ లైవ్ ఇచ్చే కంప్యూటర్లోకి మనం ఎట్లా పంపించుకోవాలి, ఎట్లా అని దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీరు ప్రజెంట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్ అయితే కనిపిస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి కనిపిస్తుంది. అయితే మనకి తెలుగు లాంగ్వేజ్ కావాలి కాబట్టి మీకు ఇక్కడ ఆప్షన్స్ దగ్గర కనిపిస్తున్న బైబుల్స్ అని ఉంటుంది కదండి, ఇక్కడ ప్రిఫరెన్స్, కాన్ఫిగర్, థీమ్స్, బైబుల్స్ అని కదా, ఇక్కడ మీకు అనేక బైబుల్స్ అనేది, అంటే అన్ని లాంగ్వేజెస్ సంబంధించిన బైబుల్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అయితే మనకి తెలుగు కాబట్టి ఇంకా మనం కింద ఆల్ఫాబెట్ లెక్కగా మనకి ఉంటుందన్నమాట. సో MNOPQRST అనే దగ్గర మనకి తెలుగు అని ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, తమిళ్, తెలుగు అనేది ఉంది. అయితే ఇక్కడ మనకి తెలుగు 2 రకాలుగా మనకి బైబుల్స్ ఉన్నాయి. అయితే మీరు ఏం చేస్తారంటే తెలుగు బైబుల్ OV 2016 అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే కింద కనిపిస్తుంది కదండి, డౌన్లోడింగ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోయి మీరు అక్కడ చూస్తున్నారు కదండి, బైబుల్, తెలుగు బైబుల్ సంబంధించిందన్నీ మనకి ఆది కాండం నుంచి అప్ టు మనకి ప్రకటన దాకా కింద వరుసగా మనకి వచ్చేసి ఉంటుంది. అయితే ఇక్కడ ఎట్లాగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే థీమ్స్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకి లాట్స్ ఆఫ్ థీమ్స్ అనేది ఇక్కడ మనకి ఆల్రెడీ వాడు ఇచ్చుంటాడు. మనకి ఇంకా కావాలి అని అనుకుంటే మనము నచ్చినట్లుగా మనము అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీకు ఇక్కడ పైన కనిపిస్తున్న డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతే మీరు, సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అని, ఇక్కడ థీమ్స్ పైన సెలెక్ట్ ప్యాకేజ్ అని ఉంటుంది, థీమ్స్ కలెక్షన్ 1 అది నొక్కేస్తే మీకు అప్ టు దాదాపుగా 13 కలెక్షన్స్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఒక్కొక్కటి తీరికగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను థీమ్ కలెక్షన్ 7 అని కొట్టేసి మీకు అక్కడ కింద కనిపిస్తున్న డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని ఉంది కదండి, అది నేను నొక్కేస్తాను. సో మనకేంటంటే ఆ థీమ్ సంబంధించిన మొత్తం ఇక్కడ కింద డిస్ప్లేలో ఇక్కడ మొత్తము కనిపిస్తుంది అనమాట అన్నీ. అయితే ప్రజెంట్ కొన్నే ఉన్నాయన్నమాట దీంట్లో. అయితే నేను జస్ట్ మీకు ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఈ లాస్ట్లో ఈ రెడ్, బ్లూ కలర్, వైట్ కలర్ ఇవన్నీ మీకు థీమ్ కలెక్షన్ 7లో నేను డౌన్లోడ్ చేసుకున్నది అనమాట. ఇంకా మీకు వీడియోస్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ వీడియో రన్ అవుతే అట్లాగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు నార్మల్గా ఒకటి చూపిస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంది కదండి థీమ్స్ పక్కన, అయితే అక్కడికి వెళ్ళిపోయేసి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటేనే మనకి వేరే కంప్యూటర్లో బైబిల్ షో అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ డెస్టినేషన్స్లో మనకి డిస్ప్లే విండో అనేది టిక్ ఉంది. అయితే మనం దాన్ని అన్టిక్ చేసేసి కింద ఉన్న ఎన్డిఐ అవుట్పుట్ని టిక్ చేయాలి. ఇప్పుడు పైంది అన్టిక్ చేసేసేసి ఇప్పుడు మీకు ఎన్డిఐ అవుట్పుట్ అంటే నేను ఫస్ట్లో చూపించే కదండి, NDI 6 రన్ టైమ్ అనేది ప్లగ్గిన్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రీ షోకి చేసుకున్నాం కాబట్టి దీనికి కూడా మనము అదే విధంగా NDI ద్వారానే, మనం NDI టెక్నాలజీ ద్వారానే మనము ఈ బైబుల్ షో అనేది కూడా మనము డిస్ప్లే అనేది చేయాలి. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే NDI అవుట్పుట్ మనం టిక్ చేసాము, పైన డిస్ప్లే విండో అనేది టిక్ ఉంటే అది అన్టిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి యాసెప్ట్, డిస్ప్లే కింద యాసెప్ట్ ఈ సైడ్ నాకు అనిపిస్తుంది కదా, యాసెప్ట్కి వెళ్ళిపోయేసి సో ఇక్కడ మీరు ఎట్లాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఏమన్నా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కాపీరైట్, ఇది కూడా మీకు పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చూసారు కదండి, ఇక్కడ మనకి పిక్చరు లేదంటే గ్రాడియంట్, కలర్ ఒపాసిటీ, వీడియో గ్రాడియంట్, యానిమేషన్ ఇవన్నీ ఉంటాయి. అయితే నేను ప్రజెంట్ పిక్చర్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి థీమ్స్ కలెక్షన్లో ఏమై ఇచ్చున్నాడో అవే మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ లేఅవుట్కి వెళ్ళిపోదాము. బ్యాక్గ్రౌండ్లో కూడా పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక లేఅవుట్ కూడా మీకు పెద్దగా చేంజింగ్ అనేది ఏముండదు, ఎందుకంటే వాడిచ్చింది మనం మ్యాక్సిమం వాడుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్లో ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఉంటుంది కదండి, ఇక్కడ మనము చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, టెక్స్ట్ కొట్టగానే మీకు పైన రిఫరెన్స్, వర్సెస్ అని 2 వచ్చినాయి. అయితే ఇప్పుడు మనం రిఫరెన్స్కి వెళ్ళిపోతే, రిఫరెన్స్ నొక్కితే ఇప్పుడు మనకి రిఫరెన్స్ ఫాంట్ నేము
మనము ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అంటే మనకి క్లియర్గా రావాలంటే మనకి మ్యాక్సిమం నేను చెప్పానండి ఫ్రీ షో యాప్లో తెలుగు ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించింది మనకి ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ మనము ఫాంట్ నేమ్ ఏదో ఇంగ్లీష్ ఫాంట్ నేమ్ ఉంది కాబట్టి మనకి తెలుగు కావాలి కాబట్టి కొంచెం పైకి వెళ్ళిపోదాము. సో మీకు పైకి వెళ్ళిపోతే బాగా మీకు తెలుగు ఫాంట్స్ అన్నీ మీకు వరుసగా గిడుగు, గురుజాడ, మల్లన్న, మండలి, నాట్స్, ఎన్టీఆర్, పెద్దన్న. అయితే నేను బాగా వాడేది కొంచెం కిందకు వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి రామభద్ర అని. సో రామభద్రని నేను సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది క్లియర్గా మీకు చూపిస్తుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు ఫాంట్ నేమ్ మార్చుకున్నాను. అయితే మీకు ఇక్కడ కింద కలర్ కూడా మీరు మార్చుకునే పైన అయితే మీరు మార్చుకోవచ్చు. అయితే మ్యాక్సిమం సైజ్ అనేది నేను కొంచెం పెట్టుకున్నాను, అయితే కొంచెం ఫుల్గా పెట్టేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కలర్ కూడా మీకు ఎల్లో కలర్ ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం వైట్ పెట్టుకుంటాను. సో మీకు నచ్చినట్లయితే అక్కడ మీరు వైట్ అనేది మీరు మ్యాక్సిమం పెట్టేసుకోవచ్చు అనమాట. సో మనకి అది వైట్లో అనేది సెలెక్ట్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు రిఫరెన్స్ మనం చేసుకున్నాం కాబట్టి అదేవిధంగా వర్సెస్ కూడా మనము అట్లానే మనము చేసుకుందాం. ఇప్పుడు ఫాంట్ నేమ్కి వెళ్ళేసి మనము దాంట్లో పైకి వెళ్ళిపోయేసి సేమ్ అండి రామభద్ర అనేది కొంచెము క్లియర్గా బాగుంటుంది. సో మీరు లేదంటే వేరే అన్నా మీరు చేసుకుంటా అంటే చేసుకోవచ్చు తెలుగు ఫాంట్స్లో. సో ఇక్కడ రామభద్ర ఉంది కదండి. ఓకే, ఇప్పుడు చూసారు కదండి ఆ అక్షరాలు అనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఇది ఫాంటింగ్ ఇవన్నీ మనం మార్చేసుకొని కలర్గానే మనకి నచ్చినట్టుగా మనము మార్చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఈ వాక్యం అనేది మనకి కింద భాగంలో ఉంది కాబట్టి దీన్ని మనం సెంటర్ పాయింట్ అంటే సెంటర్గా చూపించే విధంగా మనకు చూడాలంటే కొంచెం కిందకు వచ్చేసి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి అలైన్మెంట్ హారిజాంటల్లో సెంటర్ అనేది ఉంది. సో మీకు లెఫ్ట్ అని కొడితే కొంచెం లెఫ్ట్ జరిగిద్ది, నెక్స్ట్ మళ్ళీ రైట్ అని కొడితే కొంచెం రైట్ అని జరిగిద్ది. అయితే నేను ఇక్కడ ఏంటంటే సెంటర్ పెట్టుకున్నాను అనమాట. అండ్ వర్టికల్గా చూసుకుంటే మీకు బాటమ్ అని ఉంది, వర్టికల్గా చూసుకుంటే మీకు ఇక్కడ బాటమ్ ఉంది. అయితే మిడిల్లో పెట్టుకుందాము. సో ఇప్పుడు చూసారు కదండి వాక్యము మిడిల్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే నెక్స్ట్ ఇన్ కేసు మనం వర్టికల్లో మీరు టాప్ పెట్టుకుంటే మరి పైకి వెళ్ళిపోతుంది. అయితే నేను హారిజాంటల్గా సెంటర్ పెట్టుకున్నాను, వర్టికల్గా కూడా మిడిల్ పెట్టుకుంటున్నాను. మిడిల్ పెట్టేసుకొని వదిలేస్తున్నాను. ఇంకా థిక్ లైన్ కావచ్చు, ఇక్కడ థిక్ కలర్ కూడా వచ్చేసి నేను బ్లాక్ పెట్టుకుంటాను. సో అది ఒకేగానే ఇక్కడ డార్క్నెస్ దగ్గర ఫుల్ బ్లాక్ పెట్టేస్తాను అండ్ ఒపాసిటీ కూడా ఫుల్ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. సో ఓకే కొట్టగానే మనకి బార్డర్ ఏదైతే థిక్నెస్ ఉందో థిక్నెస్ ఒకసారి పెంచి చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదండి అక్షరం అనేది కొంచెం కనిపించట్లేదు. మ్యాక్సిమం థిక్నెస్ అనేది తగ్గించుకుంటే వైట్ కలర్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో నేను మ్యాక్సిమం మీకు ఒక 1.6 అట్లా పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు నేను ప్రెజెంట్ 1.4 అట్లా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మ్యాక్సిమం మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఇంతకంటే మీరు ఎక్కువ చేంజింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనము నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఆల్వేస్ ఆన్ టాప్ అనేది మనము అన్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేసు మనం టిక్ చేసుకున్నాం అనుకోండి అది పైనే మనకి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము చేంజ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతాము. సో అది ఇన్ కేసు టిక్ ఉంటే దాన్ని అన్టిక్ చేసేయండి. నెక్స్ట్ టూల్ టిప్స్ ఎనేబుల్డ్ అనేది కూడా టిక్ పెట్టి ఉంచండి. న్యూ వర్షన్ అప్డేట్ నోటిఫికేషన్ అది కూడా టిక్ పెట్టి ఉంచండి. హార్డ్వేర్ గ్రాఫిక్స్ అది కూడా టిక్ పెట్టి ఉంచండి. నెక్స్ట్ స్టార్ట్ విత్ విండోస్ అనేది మాత్రము అన్టిక్ చేసి పెట్టేసేయండి. సో ఈ విధంగా మీకు ఓవరాల్గా మీరు ఈ మొత్తం సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు దీన్ని ఓబిఎస్లో ఎట్లా పంపించాలని మీకు ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్న ఇప్పుడు ఒక బుక్లో మనము తీసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆదికాండంకి వెళ్ళిపోతున్నాను. ఆదికాండంలో ఏదొక వర్సెస్ అనమాట. సరే ఇప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము ఇక్కడ 1వ వచనం నేను క్లిక్ చేశాను. అయితే ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ రెడ్ కలర్ ప్లే బటన్ ఒకటి, తర్వాత దాని పక్కన ప్లస్ బటన్ ఒకటి అనేది మీకు కనిపిస్తుంది. అయితే ప్లే బటన్ మీరు నొక్కగానే మీకు ఇక్కడ మానిటర్ అని కనిపిస్తుంది కాబట్టి ఈ మానిటర్లో మీకు డిస్ప్లే అవుతుంది. ఈ మానిటర్లో డిస్ప్లే అయ్యిందంటే ఆటోమేటిక్గా మీరు ఓబిఎస్లో కూడా డిస్ప్లే అనేది అవుతుంది. అయితే ఓబిఎస్లో ఎట్లా వస్తుంది అనేది నేను మీకు సెకండ్ స్క్రీన్ చూపిస్తాను కాబట్టి దాంట్లో మీకు తెలియపరుస్తాను. అయితే ఇక్కడ మీరు స్టార్టింగ్ చూపించినట్టు ఇక్కడ
ప్లే బటన్ ఒకటి, ప్లస్ బటన్ ఒకటి. ఎందుకంటే ప్లస్ బటన్ మనం నొక్కేమనుకోండి ఇక్కడ సైడ్న మీకు ప్రోగ్రాంలో అది సేవ్ అవుతుంది. అంటే ఇన్ కేసు మ్యాక్సిమం పాస్టర్స్ ఏం చేస్తారంటే వర్సెస్ అనేది చాలా చెప్తా ఉంటారు. అయితే లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ చెప్పిన వర్సెస్ మనకి చెప్తారనమాట. అప్పుడు మనము వెంటనే అది ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ ప్రోగ్రాంలో మనకి సేవ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము కొట్టేసి నేను ప్లే బటన్ ఆన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన వాక్యము అనేది ఇక్కడ మానిటర్లో చూపిస్తుంది. అయితే ఇక్కడ నేను ప్లస్ బటన్ కొట్టగానే నాకు ఇక్కడ ప్రోగ్రాంలో సేవ్ అయింది. అయితే ఇప్పుడు సడన్గా నేను ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం కండి దాని మీద క్లిక్ చేసామనుకోండి మనకి డైరెక్ట్గా అది ఓపెన్ అయిపోతుంది. అంటే మనం మళ్ళీ అక్కడ బుక్ దగ్గరికి వెళ్ళి ఆదికాండం కొట్టి ఆ అధ్యాయం కొట్టి ఆ వచనం కొట్టేసరికి లేట్ అయిపోతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడన్నా ఏదైనా వర్స్ చూసినప్పుడు వెంటనే ప్లే బటన్ ఆన్ చేస్తేనే మనకి మానిటర్లో అది ప్లే అవుతుంది. మనం అది మర్చిపోయామనుకోండి అంటే ప్లే అనేది అవ్వదు అనమాట. పక్కగా ఆ రెడ్ కలర్ ప్లే బటన్ కొట్టిన వెంటనే ప్లస్ బటన్ కొట్టేసామంటే మనకి ఇక్కడ హిస్టరీ లాగా మనకి దాన్ని అక్కడ ప్రోగ్రాంలో సేవ్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ స్క్రీన్లో అంటే OBS లైవ్లో ఈ బైబుల్ వర్సెస్ని ఎట్లా దాంట్లో చూపించాలనేది నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. సో ఇది వచ్చేసి మీకు సెకండ్ స్క్రీన్ అనమాట. అయితే దీంట్లో నేను ఆల్రెడీ OBS ఆన్ చేసి పెట్టున్నాను. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ సోర్సెస్లో ఏదైతే ఉందో ఈ సోర్సెస్లో ఇక్కడ వచ్చేసి మీరు కింద ప్లస్ బటన్ కొట్టగానే మీకు ఇక్కడ నిన్న చూపించిన దాంట్లో సేమ్ అదే NDI ప్లగిన్ ఉంది కదండి, అది మనము సాంగ్ లిరిక్స్ అనేది మనము చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు సేమ్ అదే మనం ఆన్ చేసుకొని ఇక్కడ యాడ్ ఏ న్యూ ప్లగిన్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ సోర్స్ నేమ్ కనిపిస్తుంది కదండి NDI ప్లగిన్ అనేది. అక్కడ మన ఈ లాస్ట్లో యారో మార్క్ కొట్టగానే ఇక్కడ బైబుల్ షో NDI అనేది మనకి డిస్ప్లే అయిపోతుంది. అయితే ఇక్కడ డెస్క్టాప్ చూసారు కదండి VDK 0QQMM అంటే ఇందాక నేను ఫస్ట్ ఏదైతే మీకు మొత్తం ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపించే కదండి ఆ స్క్రీన్కి ఆ పీసీకి సంబంధించిన మోడల్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు మనం దీని మీద ప్రెస్ చేయగానే మనం ఓకే కొట్టేసుకుంటే చూసారు కదండి మనకి అక్కడ వాక్యం అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అయిపోయింది. అయితే ఇది మనకి ఫుల్ స్క్రీన్ రావాలంటే నేను చెప్పే కదండి ఆల్రెడీ మనం దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళేసి ఫిట్ టు స్క్రీన్ అని కొడితే మనకి ఓవరాల్గా మనకి ఆ స్క్రీన్ మొత్తం అది వస్తుంది. అయితే ఈ రెడ్ కలర్ మార్క్ పోవాలంటే మనము పక్కగా లాక్ బటన్ అనేది చేయాలి. అయితే ఇప్పుడు నేను ఆ స్క్రీన్లో నుంచి మీకు వాక్యాలు చేంజ్ చేస్తూ ఉంటాను. మీకు కూడా వాక్యం అనేది ఇక్కడ చేంజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు నేను అంటే మీకు కనబడదు కాబట్టి నేను మ్యాక్సిమం మీకు ఈ స్క్రీన్లో చూపిస్తాను, బట్ వాక్యం చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను సేమ్ ఇందాక రూత్ గ్రంథం చూసాం కదండి, ఇప్పుడు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం కొడుతున్నాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి మారిపోయింది కీర్తనలు 1:1. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కీర్తనలు 35వ వచనం 5వ అధ్యాయము 1వ వచనం మనం కొడుతున్నాను, ఒకసారి చూడండి. సో ఈ విధంగా మనము వేరే ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ మనము బైబుల్ షో అనేది మనము ఈ విధంగా సింపుల్గా అండి, పెద్దగా ఆరాటం లేకుండా లేదంటే బ్యాక్గ్రౌండ్స్ కానీ లేదంటే స్టైల్గా అట్లా ఏం లేకుండా సింపుల్గా మనకి సెట్టింగ్స్ అనేది కూడా పెద్దగా ఏం చేసుకునే అవసరం లేదు. సింపుల్ సెట్టింగ్స్, ఎక్కువ జీబీ కూడా ఎక్కువ తీసుకోదనమాట. చాలా అంటే చాలా తక్కువ MB తోటి వస్తుంది సాఫ్ట్వేర్. ల్యాగ్ అనేది ఉండదు మీకు. ఏమంటారు NDI టెక్నాలజీ మీద కొంచెం ఫాస్ట్ రన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అనేది మీరు ఇక్కడ ఇందాక నేను చూపించే కదండి థీమ్స్ అని, మీరు అక్కడ చాలా థీమ్స్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్ కేసు బల్లారదనప్పుడు మనకి ఇట్లాగా బ్యాక్గ్రౌండ్ ఒక థీమ్ అనేది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ చూసారా, ద్రాక్ష రసము, క్యాండిల్, రొట్టె, ఇట్లా ఈ విధంగా మనము లాట్స్ ఆఫ్ టైప్. తర్వాత బైబుల్ అంటే బ్యాక్గ్రౌండ్ బైబుల్ కానీ ఈ విధంగా. అయితే మనము థీమ్స్ మార్చిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే నేను దాంట్లో చూపించే కదండి టెక్స్ట్కి వెళ్ళేసి మనము ప్రిఫరెన్స్ కాన్ఫిగర్ అని ఉంటుంది, దాంట్లో డిస్ప్లే యాసెప్ట్ ట్రాన్సిషన్ లాస్ట్లో టెక్స్ట్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్ అని వెళ్ళేసి మనము ఫాంట్స్ ఇవన్నీ మనకి నచ్చినట్టుగా నేను చెప్పే కదండి తెలుగు ఫాంట్స్ అని, వాటిలో మనము రామభద్ర కానీ NTR కానీ లేదంటే పోనాల కానీ లేదా గురజాడ కానీ గిడు కానీ ఇట్లా నంబర్ ఆఫ్ నేమ్స్ అని ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయ అని అంటే ఆ తెలుగు ఫాంట్స్ నేమ్ అనమాట. అయితే నేను మ్యాక్సిమం మీకు ఇది వచ్చేసి రామభద్ర అనమాట, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి రామభద్ర. అండ్
రిఫరెన్స్ కూడా సేమ్ అదే పెడుతున్నాను, ఎందుకంటే క్లియర్గా మనకి అర్థమవుతుంది అనమాట. మిగతా అన్ని కొంచెం డిజైన్గా ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మీకు చూడండి క్లియర్గా మీకు అర్థమైపోతుంది కదా. సో మ్యాక్సిమం మీరు అన్ని మిడిల్లో పెట్టేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదండి క్లియర్గా అక్షరాలు అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము దీన్ని బైబుల్ షో అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇంకేదైనా మీకు డౌట్ అని కానీ ఉంటే మీకు పక్కగా నాకు కామెంట్లో తెలియపరచండి. ఇది వచ్చేసి సింపుల్ ప్రాసెస్ అని మాత్రమే దీని గురించి చెప్తుంది. అండ్ ఫ్రీ షోలో కూడా ఎట్లా బైబుల్ మనము ఆపరేట్ చేసుకోవాలనే దాని మీద కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.